హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఇవాళ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. ఇవాళ ఘాటుగా వచ్చినాయా మరి సల్లగా వచ్చినాయా వార్తలు ఏమి వచ్చినాయో ఒక్కసారి చూసుకుందాం. మొత్తానికి ఇక హైకోర్టుదైతే ఒక వార్త వచ్చేసింది. ఏదో తాతలు ముత్తాతలు గుర్తుకు రావాలంటూ ఒక కథనం అయితే హైకోర్టు విడుదల చేసింది. అక్రమం అని తెలిసి అనుమతుల అక్రమం అయితే ఒక చోట అక్రమం అని తెలిసి అనుమతుల అంటూ ఇక నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి. ఇక వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమం అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చిరు అంటే కొన్ని చోట్ల వాస్తవానికి మూసి బఫర్ జోన్ FTL జోన్ సమీపంలో కట్టకూడదని తెలిసి కూడా కొంతమందికి అనుమతులు ఇచ్చేసారు. వాస్తవానికి కొన్ని చోట్ల అనుమతులు లేకపోయినా మరి అనుమతులు ఎట్లు ఇచ్చిరో తెలియదు. చాలా మటుకు అనుమతులు తీసుకొని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాటిపైన ప్రభుత్వం ఇవాళ కొరడా చూపెట్టింది. మొత్తానికి కూలగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమంటుంది హైకోర్టు, మొత్తానికి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసినందుకు వాళ్ళకు నష్టపరిహారం కట్టించాల్సిందే. నష్టపరిహారం ఇవ్వకపోతే నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి. నష్టపరిహారాన్ని ఒకవేళ ఆ రకంగా నష్టపరిహారాన్ని రాబట్టలేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ తాతలు గుర్తుకొచ్చే రకంగా మరి గుంజాలే అని అడుగుతుంది. మొత్తానికి దిమ్మ తిరిగిపోవాలంట. హైకోర్టు చెప్తున్న మాట ఏంటంటే మొత్తానికి దిమ్మ తిరిగిపోవాలి. అక్రమం అని తెలిసి అనుమతుల నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలి. ఇక వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి. హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు వినిపించినటువంటి అంశం. ఇక అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని కూడా హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని కూడా ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల ఆస్తుల జప్తులను కూడా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇకపోతే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుంట FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో మొత్తానికి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ CV భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది అయినటువంటి వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న ఇక గోడకు నోటీసులు అతికించారని కూడా 7 రోజుల్లో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. మొత్తానికి ఇక అనుమతులు తీసుకుని నిర్మించుకున్నటువంటి రేకుల ఇళ్లను కూల్చివేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరినటువంటి అంశం. మొత్తానికి ఈ రకంగా హైకోర్టు మొత్తం మొట్టికాయలు అయితే గట్టిగానే వేసింది. అధికారులకు వాళ్ళ ముత్తాతలు గుర్తుకొచ్చే విధంగా ఆస్తులు జప్తి చేసి మరీ నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పినటువంటి మాట. అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అది ప్రజాధనం. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి. వారి ఆస్తులను జప్తులు చేస్తే తాతలు కనిపిస్తారు. ఇక చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు? నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా? వాస్తవానికి ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేనేలేదు. నిజమే, అయ్యో నాకు FTL జోన్లో ఉంది అని తెలిసి, బఫర్ జోన్లో ఉంది ఈ ప్లేస్ అని తెలిసి కూడా అధికారులు వాటికి పర్మిషన్లు ఎట్లు ఇచ్చిండ్రు? పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ప్రభుత్వానికి తెలియకుండానే పర్మిషన్స్ ఇచ్చారు. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చినాక ఏం చేస్తాడు? ఆ వ్యక్తి పోయి కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, బంగ్లా పెట్టుకుంటాడు, ప్యాలెస్ కట్టుకుంటాడు. మరి తప్పవరిది? ముమ్మాటికి అధికారులదే. అధికారులు వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఇవాళ వాళ్ళే బఫర్ జోన్లో ఉన్నాయి, FTL జోన్లో ఉన్నాయి. ఈ సరౌండింగ్లో ఉన్న ఇండ్లన్నీ
ఈ ఏరియాలో ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చేది వాళ్ళే. అంటే ముఖ్యంగా ఇక్కడ బాధితుల ఆస్తులు నష్టపోవడానికి కారణం అధికారులే కాబట్టి అధికారుల సొమ్మును అధికారుల యొక్క ఆస్తులను గుంజుకొని ఆ బాధితులకు పంచితే అప్పుడు అధికారులకు ముత్తాతలకు గుర్తుకు రావాలి. వాళ్ళు చేసిన నాటకాలే ఇవన్నీ. ప్రభుత్వానికి తెలియకుండానే వాళ్ళే పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళే పర్మిషన్లు ఇచ్చి కట్టుకోమని చెప్తారు. మళ్ళీ ఇవాళ వాళ్ళే FTL బఫర్ జోన్లో ఉన్నాయని చెప్తారు. ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. ఇక కుటుంబాన్ని మింగేసిన రుణపాశం. మొత్తానికి షేర్ మార్కెట్లో పెట్టుబడులకు భారీగా అప్పులు చేసిండ్రట. ఇక నష్టాలు రావడంతో తీర్చలేక తల్లిదండ్రులు ఇక సోదరితో కలిసి యువకుడి ఆత్మహత్య. ఇది మంచిర్యాల జిల్లాలో ఘటన. కుటుంబాన్ని మింగేసిన రుణపాశం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు భారీగా పెట్టిరట, నష్టపోయిండ్రట. అప్పుల కూవిలో ఇరుక్కపోయినరు. బయటకు రాలేని పరిస్థితుల్లో మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాన్ని మొత్తం మింగేసింది. ఏది మింగేసిందయ్యా అంటే షేర్ మార్కెట్లో పెడితే ఇట్లా ఉంటుంది. వచ్చేటోడికి లాభం వస్తుంది, పోయేటోడు పాతాళానికి పోతాడు. ఇక రెండు మిల్లులు రూపాయలు 217.50 కోట్లు బకాయిలంట. 2 మిల్లర్ల పైన క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేసినారంట. మొత్తానికి ఇన్ని బకాయిలు ఉన్నాయా 2 మిల్లులల్లా. ఇకపోతే చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కార ప్రధానమట. మొత్తానికి చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రధానం అంటూ వార్త. ఇది ఇక్కడ చూసుకుంటే ఈ మహిళదేదో వార్త చూడండి. ఇక్కడ ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో. ఇక మహిళల ఆర్థిక స్వలంబనకు కొత్త పథకం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక వాహన వ్యయంలో కొంత భరించే యోచన కూడా ఉందట. ఎలక్ట్రిక్ ఆటోలు ఇప్పించాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉందంట. ఇక వాహన వ్యయంలో కొంత యోచన భారం ఏది కొంతవరకు వాళ్ళే భారం మోస్తారంట ప్రభుత్వమే. మొత్తానికి మహిళలకు ఇద్దామనేటువంటి ఆలోచనకు వచ్చిందట ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాల ఈవీల నూతన పాలసీని తీసుకువచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపైన దృష్టి సారించింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఇక ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళ ఆర్థిక స్వలంబనకు కూడా సహకరించాలని భావిస్తోంది. ఇక ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు కూడా ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకం రూపకల్పన పైన దృష్టి సారించిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ ఏంది, ప్రతి ముగ్గురిలో ఒకరు పడిపోతున్నారంట. అంటే స్పృహ తప్పి పడిపోతున్నారా? మొత్తానికి ఎట్లా పడిపోతున్నారు? మలి వయసులో ఇదో ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇక తూలి పడితే తుంటికి ముప్పు, మానసిక దౌర్బల్యానికి దారితీస్తున్నటువంటి అంశం. ఇక కింద పడిపోవడానికి బైర్లు కమ్మడం ఓ ముఖ్య కారణం కింద పడిపోవడానికి. ఇక ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడి చేసినటువంటి అంశాలంట. అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ మొత్తానికి కులకర్ణి చెప్తున్నటువంటి అంశం. ప్రతి ముగ్గురిలో ఒకరు కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారట. కింద పడిపోతూ తుంటో ఇంకేదన్నా సమస్య మొత్తం మీద ఏదో విరిగిపోతుంది, ఏదో డ్యామేజ్ అవుతుంది మన బాడీలో. మొత్తానికి ఈ రకంగా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి ఈ రకంగా తూలిపోవడానికి కారణం ఏంది? ఎక్కువ శాతం మలి వయసులో ఉన్న వాళ్ళకే ఈ ప్రమాదాలు ఎక్కువ వస్తున్నాయంట. ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక వాగ్వాదాలు వాయిదాలు. ఇక ధన్ఖడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించిన లోక్సభ. ఇక భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు, అట్లాగే గులాబీలు, రాహుల్ గాంధీ వినూత్న నిరసన కూడా వెల్లడి చేస్తున్నారు. మొత్తానికి ఇక 2 వేర్వేరు అంశాలపైన పార్లమెంటు ఉభయ సభలకు బుధవారం అంతరాయం తప్పలేదు. చైర్మన్ జగదీప్ ఇక ధన్ఖడ్ పైన అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ ఇక విపక్షాలు ఇచ్చినటువంటి నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్షం బగ్గుమంది. ఇక పక్షపాత ధోరణితో ధన్ఖడ్ వ్యవహరిస్తుందంటూ ఇక వల్ల మరో మార్గం ధన్ఖడ్ వ్యవహరిస్తుండటం
వ్యవహరిస్తుండటం వల్ల మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని కూడా మొత్తానికి విపక్షం తిప్పికొట్టిందట. వాగ్వాదాలు వాయిదాలు అంటూ ఇదొక వార్త. ఇక రాజ్యసభలో ధన్కడ్, మొత్తానికి రాజ్యసభలో జరిగినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడరిగో, నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన. ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రతిరోజు వస్తుంది ఆ వార్త. ఈ వార్త ఆగట్లేదు, ఆ ఇల్లు రావట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుల పరిశీలన చేస్తారట. ఏది ఈ నెల ఆఖరికల్లా ఈ పరిశీలన చేసి జనవరిలో వేద్దామనుకుంటే సర్పంచ్ల ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరిలో కూడా నోటిఫికేషన్లు, ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లే ఉంటాయి. మరి పేదోడికి ఇల్లు దక్కేది ఎప్పుడు? ఆ పేదోడు పోయి ఆ ఇంట్లో ఉండేది ఎప్పుడు? ఇక కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండట. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడిండట. ఈ నెలాఖరుకల్లా పరిశీలన చేయాలి, ఎంతమందికి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలి. మొన్న కులగణన సర్వే చేసిండ్రు కదా, ఆ సర్వేలో మరి ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఇట్లాంటి అంశాల మీద కలెక్టర్లతో మొత్తానికి వీడియో కాన్ఫరెన్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినాడంట. మరి ఈ చెప్పడమే తప్ప పనులు అయితే జరగాయి. నియోజకవర్గానికి 3500 ఇండ్లు అన్నారు. మరి ఆ 3500 ఇండ్లు ఎవరికి ఇస్తారు? మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారా? మరి పేదోళ్ళను పక్కా వీడు పేదోడు, ఈ పేదోడికి ఇల్లు అందాలే అని ప్రభుత్వం ఆ పేదోడికి అందిస్తుందా? మరి ఇందులో ఏమైనా రాజకీయ కుట్రలు జరుగుతాయా? మండల్ లీడర్లో, విలేజ్ లీడర్లో, గ్రామ కంఠంలో ఉన్న లీడర్లో, జిల్లా స్థాయి లీడర్లో చేతుల్లో నుండి మార్పులు ఏమైనా జరుగుతాయా? ప్రభుత్వమే చర్యలు తీసుకొని కలెక్టరే డైరెక్ట్ గ్రామాల్లోకి వచ్చి, లేదంటే కలెక్టర్ నుండి వచ్చినటువంటి అధికారులు, కింది స్థాయి అధికారులే వచ్చి పేదోడు ఎక్కడున్నాడు, ఈ పేదోడికి లబ్ధి చేకూరాలి, ఇట్లాంటి సవరణ ఏమైనా చేపడతారా చూడాలి. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఆశ పెడతా ఉన్నారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని కూడా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సీఎం ఇక సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వే అంశాలపైన కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో కలిసి పొంగులేటి పరిశీలన, గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక ఈ గ్రూప్ 2కు సంబంధించిన అంశాలపైన మొత్తానికి దానికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడినట్ట పొంగులేటి. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసము ప్రజాపాలనలో వచ్చినటువంటి 80 లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలి. ఇక సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలి. ఒక్క దరఖాస్తును కూడా వదలకుండా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలి. ఇక రోజు కలెక్టర్లు సర్వే జరుపుతున్న తీరును కూడా సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు సూచించారు. మొత్తానికి ఇకపోతే ప్రభుత్వం మెస్ ఛార్జీలను కూడా 40% పెంచిందని, దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు కూడా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కలెక్టర్లు తరచూ వసతి గృహాలకు వెళ్ళి తనిఖీలు చేయాలని కూడా చెప్తున్నటువంటి అంశం. కలెక్టర్లు మొత్తానికి వసతి గృహాలకు వెళ్ళి తనిఖీలు చేయాలంట. మెస్ ఛార్జీలు 40% పెంచిందని, దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కూడా మంత్రి పేర్కొన్నటువంటి అంశం. ఇక కలెక్టర్లు తరచూ వసతి గృహాలకు వెళ్ళి తనిఖీలు చేయాలంట. ఫుడ్ గురించి ఇక్కడ ఫుడ్ పాయిజన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థుల విషయంలో కలెక్టర్లు వెళ్ళి తనిఖీ చేయాలి. ఈ రకంగా చెప్తున్నటువంటి మాట. ఇకపోతే హామీలను విస్మరించింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. 420 హామీలు లేవు, 6 గ్యారెంటీలు లేవు, ఎవ్వి లేవు. ఆ పార్టీ నేతల పేర్లతో ఉన్నవన్నీ బారాస అధికారంలోకి రాగానే మారుస్తాం. కాంగ్రెస్ పార్టీతో వచ్చిన పేర్లు ఏవైతే ఉన్నాయో
బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే మేము వీటిని మార్చేస్తామని కేటీఆర్ చెప్తుండు. మరి రేవంత్ రెడ్డి అతి ఉత్సాహంతోనే అన్నీ మార్చుకుంటుండు. కేసీఆర్ ఏదైతే ప్రవేశపెట్టిండో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతోని మొత్తం మీద అన్నీ మార్చిపాడేస్తుండు. ఇక ఏం చెప్తుండు ఇప్పుడు కేటీఆర్, నువ్వు ఎన్ని కథలు పడ్డా నాయన, మేము మళ్ళీ అధికారంలోకి రాగానే మాకు ఇష్టమైనట్టుగా మేము మార్చుకుంటామని చెప్తుండు. నువ్వేం మార్చినా అవి మళ్ళీ మారిపోతాయి, రాగానే మారుస్తాం కేటీఆర్. రాహుల్ గాంధీకి బహిరంగంగా లేఖ రాసినటువంటి అంశం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇక ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. దాన్ని బుధవారం మీడియాకు కూడా విడుదల చేశారు. ఇక మీరు ఇచ్చిన గ్యారంటీల్లోని హామీలన్నీ గారడీలేనని కూడా చెప్పినటువంటి అంశం. ఇచ్చిన గ్యారంటీలన్నీ గారడీలాగానే అయిపోతుంది. ఇకపోతే ఆచార్యుల పదవి విరమణ వయసు 65కు పెంచండి. ఇకపోతే ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన చేస్తున్నటువంటి అంశం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవి విరమణ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 వర్సిటీలు ఉన్నాయి. వాటిలో 2817 ఆచార్యుల మంజూరు పోస్టులకు కూడా 757 మంది పనిచేస్తున్నారు. ఏకంగా 2060 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం. వాళ్ళు లేంద్రా. ఇకపోతే ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పునశ్చరణ తరగతులను ప్రారంభిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు, అట్లాగే చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. ఇక నిపుణుడు అయినటువంటి బీపీటీ ఆచారి, మంత్రి శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వీళ్ళంతా ఉన్నారు. ఇకపోతే ఉత్తమ లెజిస్లేటర్ పురస్కారం అంట ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పునశ్చరణ తరగతుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్తున్నటువంటి అంశం. గెలవగానే వచ్చి పక్కన చేరే వాళ్లతో జాగ్రత్త, మండలి చైర్మన్ గుత్తా చెప్తున్నటువంటి అంశం. మనం ఓటమిలో ఉన్నప్పుడు దూరం పోతారు, మనం గెలుపులో ఉంటే దగ్గరకు వస్తారు. గట్ల దగ్గరకు వచ్చేటోళ్ళని జర జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళతో కొంచెం జాగ్రత్త అని చెప్తున్నటువంటి మాట. ఇకపోతే వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూడాలి. ఈ వెలుగు దినపత్రిక రేవంత్ రెడ్డి సార్ డప్పు కొడుతుంది ఇది. ఇకపోతే ఈ వారం మొత్తం గజగజ. మొన్నటిదాకా చలి లేదా, వాతావరణం అంతా జర మేఘాలు కమ్మేసినాయి, మేఘాలు కమ్మేసినాయి, చలి అనేది లేకుండా వాన మొత్తం మీద కమ్మేసింది. అక్కడ ఇక్కడ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు ఏంద్రా బాబోయ్ అనుకున్నారు కొంతమంది ప్రజలు. టైంలో వానలు పడుతున్నాయి, చలికాలం అంతా ఎటుపోయింది, చలి కనబడతలేదు అనుకున్నారు. మొత్తానికి ఇట్లా జరుగుతుంది. ఈ వారం అంతా గజగజనేనట. టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఉన్నది, జాగ్రత్త. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసిరట. మొత్తానికి ఇగో మంట పెట్టుకొని గాగుతూ ఉన్నారు. ఇదేదో గతంలో మంటలు పెట్టుకొని గాగేటోళ్ళు, ఇప్పుడు మంటలు పెట్టుకొని గాగుతురు. మొన్నటిదాకా చలి లేదు, ఇప్పుడు మళ్ళీ చలి పంజా విసురుతుంది గజగజ. ఇక ముసుకేసుకొని పండుకోవాలి మంచిగా, ఎంత చలి పెడితే అంత. 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లట. 5 సంవత్సరాలలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు. ఎక్కడొస్తాయి 50 కొత్త ఎయిర్పోర్ట్లు? మరి దేశానిక? వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 కొత్త ఎయిర్పోర్టులు నిర్మించాలని కూడా కేంద్రం మొత్తానికి లక్ష్యంగా పెట్టుకుందట. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినటువంటి అంశం. బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ప్రారంభించిందని చెప్తున్నటువంటి మాట. మొత్తానికి 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్లు దేశానికి అందించబోతున్నామంటూ రామ్మోహన్ నాయుడు చెప్తున్నటువంటి మాట. కేంద్ర మంత్రి. ఇక తెలుగు మీడియం కనుమరుగైపోతుందట. బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకొని ఏం పడగొడతారు? అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. తెలుగు అనేది మనం పుట్టినప్పటి నుండి వస్తున్న భాష. మన భాషను తీసి పక్కకు వారేస్తే మంచిది కాదు. ఖచ్చితంగా తెలుగు రావాలి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి.
లేదు లేదు తెలుగే అవసరం లేదు ఇంగ్లీషే కావాలనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మాతృభాష, మీ తాతలు, మీ ముత్తాతలు, వాళ్ళ తాతలు, మన తాతలు, మన ముత్తాతలు, మన తాతలు వీళ్ళందరూ తెలుగులోకి వెళ్ళి పుట్టుకొచ్చిన వాళ్ళే. తెలుగు చదువుకొనే ఇలా ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. తెలుగు చదువుకుంటే ఆపరేషన్లు చేయలేదా, డాక్టర్లు కాలేదా, ఇంజనీర్లు కాలేదా, ప్రయోజకులు కాలేదా, ప్రపంచాన్ని ఉద్ధరించట్లేదా, దేశాన్ని కాపాడట్లేదా? మరి ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గేందుకు చెప్తారు? మీ కొడుకు ఏం చదువుతుండు? మా కొడుకు ఇంగ్లీష్ మీడియం, మరి మా కొడుకు కూడా ఇంగ్లీష్ మీడియమే వేయాలి. ఇట్లా అయిపోయింది వ్యవస్థ మొత్తం. తెలుగు అనేది లేదు. కొడుకు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడితే సంబరం. ఇక అవ్వయ్యకు తెలుగు విషయం మర్చిపోవాలన్నట్టుగా. ఇకపోతే ప్రైవేటు స్కూళ్ళల్లో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు ఉంటాయట. అబ్బో, ఈ సంవత్సరం జర సార్ రేవంత్ రెడ్డి సార్ జర దీని మీద దృష్టి పెట్టు. తెలుగు అనేది మొత్తం అంతరించిపోయేటట్టున్నది. తెలుగును కాపాడాలి మనం. వీటికి అడ్మిషన్లు ఇంత తక్కువ అడ్మిషన్ల 0.33%. ఇక సర్కారు బడుల్లోనూ 6.71% పరిమితం అయిపోయింది. అది ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇది పోతే ప్రభుత్వ స్కూళ్ళల్లో. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ రకంగా 33% వచ్చింది. 0.33% తెలుగు. అంతో గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇట్లుంది. మరి ఇదే రకంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పెట్టాలి. తెలుగును కొంచెం కాపాడండి. తెలుగును కనుమరుగు అయిపోయేలా చేయొద్దు. ఫస్ట్ డబ్బులు సంపాదించుకుంటారు. ప్రైవేట్ స్కూళ్ళకి ఏంటంటే పైసలు కావాలి, పైసలు సంపాదించాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. తెలుగు గంగల పోతే వాళ్ళకి అవసరం లేదు, తెలుగుతోనే అవసరం లేదు, వాళ్ళకి పైసలు కావాలి. ఇక సర్కారు బడుల్లోని ఈ పరిస్థితి. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం అయిపోతున్నారు మొత్తానికి. ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా 10% లోపే తెలుగు అడ్మిషన్లట. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు ఉండబోతుంది. ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళల్లో అంతా ఇక ఆంగ్లమయమే అని చెప్తున్నటువంటి మాట. ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళల్లో మొత్తం ఆంగ్లమయమట ఇప్పటి నుండి. ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్లైన్ చెల్లింపులు. మొత్తానికి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి నుండి ఆన్లైన్ చెల్లింపులేనట. అంటే డైరెక్ట్ టికెట్ తీసుకుని ఉండదేమో, పైసలు ఇచ్చి ఆన్లైన్లో తీసుకోవాలా. మరి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీసుకోనున్నారు. ఇక ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంతో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసుకునేటువంటి అవకాశం రానుంది. ఆర్టీసీ ఇప్పటికే 6,000 ఆటోమేటిక్ కలెక్షన్స్ ఇక మొత్తానికి మెషిన్లను కూడా కొనుగోలు చేసింది. ఇది వాస్తవం. ఈ రకంగా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, క్రెడిట్ కార్డు వీటితోని మొత్తానికి బస్సుల్లో రావాలి. కొంతమంది బస్సు ఎక్కుదామని పోతే చేతిలో డబ్బులు లేక ఫోన్లో పైసలు ఉన్నాయి. చాలా మటుకు నాకు కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎదురైపోయింది. హైదరాబాద్ పోయినప్పుడు పైసలు లేకపోతే ఒక హోటల్లోకి పైసలు కొట్టి ఆయనే నాకు 100 రూపాయలు ఇచ్చినందుకు 10 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇక 150 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. వాటికి ఇవ్వమంటే ఇయ్యలే. అట్లా ఉన్నది పరిస్థితి. మొత్తానికి ఒకరోజు బస్సులో ఎక్కితే అడిగినాం, గూగుల్ పేనో ఫోన్పేనో ఉందా కండక్టర్ సార్ అంటే, మా ప్రభుత్వం ఇంకా పెట్టలేదని చెప్పారు. ఇది బాగానే ఉన్నది, ఈ అందుబాటులోకి తీసుకొస్తే మంచిగానే ఉంటుంది ఇది. ఇకపోతే టీఓఏ ప్రెసిడెంట్గా జితేందర్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇక టీఓఏ కొత్త ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక జనరల్ సెక్రటరీగా పి మల్లారెడ్డి, అట్లాగే ట్రెజరర్ గాడి సతీష్ గౌడ్ ఇక గెలుపొందారు. మొత్తానికి ఏది ఇట్లా ఉంటే యూపీఎస్సీలో రాజీవ్ సివిల్స్ అభయహస్తం అభ్యర్థుల సత్తా అంటూ లక్ష సాయం అందినటువంటి 135 మందితో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక. ఇక చిరుదీపం కొండంత వెలుగునిస్తుందని కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. చిరుదీపం కొండంత వెలుగునిచ్చేస్తుందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండంట. ఇక ప్రేమికులు మిస్సింగ్. ఇదేంది? ప్రేమికులు మిస్సింగ్ అంట వార్త. 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులు మిస్సింగ్ అయిపోయారట. అయితే 5 ఏళ్లలో అదృశ్యమైపోయినటువంటి 1,00,000 మందిలో 60% ప్రేమికులే మిస్సింగ్ అయిపోయారట.
ఇంకా 40% ఇతరత్ర వాళ్ళు, 60% ప్రేమికులే. ప్రేమ ఫలించలేక విఫలమైపోయి మిస్సింగ్ అయిపోయారు అన్నట్టు. అది కథ. ఇక వీరిలో 17 నుంచి 28 ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారట. ఇక ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరార్ 85%. ఇక ట్రేస్ చేసి పేరెంట్స్కు అప్పగిస్తున్న పోలీసులు. ఇక మిస్టరీగా మిగులుతున్నటువంటి 15% కేసులు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక పిల్లలకు మాతృభాష నేర్పించండి, సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈయననేమో మాతృభాష నేర్పించాలంటుండు, ఈయననేమో ఇంగ్లీషు, అందులో తెలుగు మొత్తం మాయమైపోయి ఇంగ్లీషే అందుబాటులోకి వస్తుంది. అట్లా. పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు అందిందట మొత్తానికి. ఇకపోతే పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు, వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి, అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపైన మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష. మొత్తానికి సింగోటం గోపాల్ దిన్నే, ఇక ఆ కెనాల్కు జూపల్లి పట్టు, ఇక రేలంపాడు సీపేజీల రిపేర్లకు కూడా నిర్ణయమట. ఉత్తమ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు రెడీ చేయండి అని చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్. ఇకపోతే ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్. ఆర్థిక శాఖలో మొత్తానికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. ఇక వెంటాడుతున్నటువంటి అప్పులు మంత్రులకు తిప్పలు. అప్పులేమో వెంటాడుతున్నాయి, మంత్రులకేమో తిప్పలైపోతుందట. మొత్తానికి ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్లు రావట్లే. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలో ఫైళ్లు ఆగడంతో మంత్రుల నిస్సహాయత. ఇక ఉద్యోగుల రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయిపోతుంది. ఆదాయంలో అత్యధికం జీతభత్యాలు గత సర్కారు అప్పులకేనట. గత సర్కారు చేసిన అప్పులు గతంలో ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చేయబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఏదైనా బిల్లు పెడదామన్నా ఏదైనా చేద్దామన్నా ఫైల్ ముందు పోతలేదంట. మరి ఇది కేసీఆర్ పుణ్యమా మరి లేకపోతే వీళ్ళ పుణ్యమా? ఇక మంచు బ్రదర్స్ బైండ్ ఓవర్. మొత్తానికి మంచు బ్రదర్స్ పైన బైండ్ ఓవర్ కేసు అవుతుందా? రాచకొండ సిపి ముందు విడివిడిగా హాజరైన విష్ణు మనోజ్. మొత్తానికి ఆస్తి వివాదాలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి వీళ్ళ మధ్యలో. ఇంటి పంచాది పైన అన్నదమ్ముల వివరణ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి 1,00,000 చొప్పున బాండ్. ఇక అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు హాజరు కాలేదంట. పోలీసుల అదుపులో ఫామ్ హౌస్. ఇక మేనేజర్ కిరణ్, మరో వ్యక్తి విజయ్ రెడ్డి. ఇక జర్నలిస్టులపైన మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు. ఇక హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్. ఇక ఫిలిం ఛాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు మొత్తానికి నిరసన వ్యక్తం చేసిందట. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివార్లో అనర్హులకు అసెంట్ చేసినటువంటి భూమి. మొత్తానికి అసెంట్ చేసినట భూమి. అధికారం ఉందని అసెంట్ చేసుకున్నారు. మొత్తానికి సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచరుల భూభాగోతం బయటకు వచ్చిందని చెప్తారు. గత ప్రభుత్వం హయాంలో 250 ఎకరాల కబ్జా. మొత్తానికి 4 మండలాల నుంచి ఫిర్యాదులు వచ్చినాయట. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ. బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగిస్తున్నటువంటి ఉచ్చు. ఇది సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఘటన. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు 250 ఎకరాల భూమి కబ్జా చేసినారంట. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు చేసినరా లేకపోతే బయట ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేసిరా? మొత్తానికి దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉందట. ఇక ఆత్మహత్యాయత్నం చేసిన 9 మృతి. మంచిర్యాల జిల్లా కాశీపేటలో విషాదం. ఊరంతా అప్పులు చేసిన కొడుకు. అయ్యో, ఊరు మొత్తం అప్పులు చేసినాడే ఆ కొడుకు, పుణ్యాత్ముడే. గడ్డి మందు తాగి కుటుంబం బలవన్మరణం. స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం. అది అంతకుముందు చూసిన వార్తున్నట్టున్నది. స్టాక్ మార్కెట్ సంబంధించి కుటుంబం బలవన్మరణం అయిపోయింది కదా. స్టాక్ మార్కెట్లో ఊరంతా అప్పులు చేసి పెట్టిండట కొడుకు, ఈ పుణ్యాత్ముడు. పెట్టుకుంటా పోయిండేమో. మా అవ్వయ్యకు మొత్తం మీద ఒక్కడేసారి ₹1 కోటి దుంకిస్తా అనుకున్నాడో ఏమో కానీ ఊరు మొత్తం అప్పులు చేసిండు పుణ్యాత్ముడు. అవ్వయ్యకు తెలియకుండా
ఇక ఇంటి మీదకి అప్లోడ్లు వచ్చిరేమో ఆత్మహత్య చేసుకున్నారట. ఇక తొక్కిసలాటకు నేను బాధ్యుణ్ణి కాను, సంధ్యా థియేటర్ ఘటన పైన కేసు కొట్టివేయండి, హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ వేసిందట. తొక్కిసలాటకు నేను బాధ్యుణ్ణి కాదు, ఆర్ఎంపీలు పోతారు, ఇక ఎంబీబీఎస్ డాక్టర్లే గ్రామాల్లో మొత్తానికి వైద్యం చేపడతారు. ఇక నెలకు 20 నుండి 30 వేలే, నర్సుల కన్నా తక్కువ జీతం అట. ఏది ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు, ఇప్పుడు వేలల్లో అర్జీలు, 30 పోస్టులకు 350 పైనే. తెలంగాణ వచ్చాక 32,000 మంది కొత్త వైద్యులు వచ్చారట. కేసీఆర్ పుణ్యమా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీ కట్టించిండు. జిల్లాకు మెడికల్ కాలేజ్ అయిపోయింది. ఎంబీబీఎస్ అంటే ఏందో తెలియని మహాత్ములు కూడా మా బిడ్డను ఎంబీబీఎస్ చేయించాలి, మా కొడుకును ఎంబీబీఎస్ చేయించాలని పొట్టు మొత్తం ఉన్నోళ్ళ అంత ఎంబీబీఎస్ చదువుతారు. ఇక ఆటగోల్ డాక్టర్లు అయిపోయారు. ఇక ఎక్కడిదిగా ప్రజల మీద పడి సీరుడే. ఇక సూదులు ఇచ్చుడు, గోళీలు ఇచ్చుడు, ఎక్కడ పేషెంట్ వస్తాడు, ఎప్పుడు ఏవనికి టోకరా వేయాలి, డాక్టర్లు మొత్తం అట్లే ఉంటారు. పేషెంట్ వచ్చిందంటే ప్రసాదం దొరికినట్లు లెక్క. ఇక అబ్బా వచ్చిండే ఆ కొడుకు, ఇక రాయాలి, పోయేదాకా గీకాలే ఇదే పరిస్థితి. ఇక అట్లా ఇక ఈ సిచ్యువేషన్లో ఇంకా గీకడం ఉంటుంది. ఇక ఇప్పుడు ఎట్లున్నది, డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు చాలామంది అయిపోయారట. ఇక ఉపాధిగా ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇక ఇంకా గట్టిగా ఉంటుంది. ఇక ఇప్పుడు వేళ్లలో అర్జీలు, 30 పోస్టులకు 50. ఇది కథ. దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులు ఉన్నారట మొత్తానికి. ఇకపోతే WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒకరు. ఇక మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లాగే వైద్యం, విద్య. తెలంగాణలో 4 సంవత్సరాల తర్వాత ఏటా 10,000 మంది కొత్త డాక్టర్లు కూడా అందుబాటులోకి రాబోతున్నారని చెప్తున్నారు. ఈ ఏడాది జూలై 12న ఇక MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక డెంటల్ సర్జరీ పోస్టు ఉండగా దానికి ఏకంగా ఒక్క డెంటల్ సర్జరీ పోస్ట్ ఉన్నదట. ఆ పోస్టు కోసం చూడరిగో 134 మంది దరఖాస్తులు వచ్చినాయట. అదే నెల 2న బోర్డు 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఎంబీబీఎస్ వైద్యులు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వీటికి ఏకంగా 4,850 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్లోని పలు బస్తీ దవాఖానాల్లో 30 ఎంబీబీఎస్ పోస్టులకు ఇక DMHO కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే 350 వరకు దరఖాస్తులు వచ్చినాయట. ఇగో ఇది 30 ఎంబీబీఎస్ పోస్టులకు 350 దరఖాస్తులు వచ్చినాయా. ఇగో ఈ రకంగా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఏదేమైనా వైద్యం అందుబాటులోకి వచ్చిందని మనం అనుకుంటే వైద్యం అందుబాటులోకి రాలే, దందా అందుబాటులోకి వచ్చింది. ఇక దందానే వచ్చింది అందుబాటులోకి. అట్లా అయిపోయింది పరిస్థితి. వైద్యం అందుబాటులోకి వచ్చిందని మనం అనుకుంటున్నాం, వైద్యం రాలే, దందా. మొత్తానికి డాక్టర్లు ఎక్కువైపోతే ఏమవుతుంది, గిరాకీ లేకుండా పోతుంది డాక్టర్లకు. వచ్చిన పేషెంట్కు బట్టలు ఇప్పిన మొత్తం వచ్చిన పేషెంట్ను లేనిపోని అన్నీ గీకి పారేస్తారు వాందిగా మొత్తం. వాని దగ్గర ఉన్న పైసలు బొడ్ల సంచిలో తెచ్చుకున్న ముసలి బొడ్ల సంచిలో పైసలు తెచ్చుకుంటే ఖాళీ సంచి కొంటవాలి ఇంటికి. మనకి ఏమైనా అరటి పండ్లు కొంటపోదాం పోంగా అనుకుంటుంది. కానీ ఈడ దవాఖానలో ఇంకో గోలి కొందామంటేనే పైసలు కరువు అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ట్రెండింగ్లో రూపాయలు 30 లక్షల నష్టం. ఇక కుటుంబం ఆత్మహత్య. ఇది ఇంతకుముందు చూసిన వార్తని. త్వరలో విస్తరణ. ఇక వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం. అయ్యవ్వా, రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చేస్తాడంట, మరి ఎవరికి ఇస్తాడో. ఇక్కడ చూడురిగో కురిసి మంత్రివర్గ విస్తరణ. ఇగో దండం పెడతా సార్ నాకేం మొక్కుతా ఉన్నారు, దండాలు పెట్టి. ఈ రకంగా ఉన్నది ఇది రేవంత్ సారు, వీళ్ళంతా మంత్రులు. ఈ ఫోటో బాగా వేసిండు. ఇక చూడు, ఇది అదే ఉన్నట్టున్నది. మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నామనే వరకల్లా మొత్తం ఈయన ఓలో పండుకొనే చెప్తుండు. నాకైతే జర కాళ్ళు మొక్తా, నాకి కుర్చీ ఎవరికి అందుకుంటుర్రు. ఇక ఇసిరెత్తుండు కుర్చీ, మంత్రి కుర్చీ అందుకుంటుర్రు. దండాలు పెడతామని. అబ్బా మామూలుగా పెట్టలేదు ఇది ఫోటో. ఇక వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం. రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ అయిపోయినట. మంత్రివర్గ విస్తరణ
కుల గణన పైన చర్చ. నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ సమావేశం. ఢిల్లీకి ఇక ఆశావాహులు ఇక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక రేవంత్ రెడ్డితో కథ బంధు పెట్టిరిగా. రాహుల్ గాంధీకి లేఖలు రాస్తారు, మంత్రి నాకు ఇమ్మని. రేవంత్ రెడ్డిని అడుగుడు బంద్ చేసిరట. ఇక అటే కొట్టిరిగా ఢిల్లీకి. చలో ఢిల్లీ ప్రయాణం అంటుర్రు. ఇక కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపైన మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇంకా కొన్ని బట్టి విక్రమార్క చెప్పిందట, రాహుల్ సార్ మరి మన రేవంత్ రెడ్డి సారు కొన్ని మంత్రి పదవులు దగ్గరనే పెట్టుకున్నాడు, మరి గవేవో ఇంకో ఇచ్చేటోళ్ళకి ఇస్తే వాళ్ళన్న మంత్రి పని చేసుకుంటారు కదా, మరి ఎన్ని రోజులు పెట్టుకుంటాడు పక్కకు జర మీరు ఎప్పుర్రి అని మొత్తం మీద బట్టి విక్రమార్క రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసింది. ఇక కురిసి శ్రేస్తుడు అందుకోరు అన్నట్టున్నది కథ. ఇక పోతే బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపైన మాట్లాడిన బట్టి విక్రమార్క గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చర్చలు ఇక ఫలప్రదమైతే వారం 10 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉందని కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా, ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు రాహుల్ గాంధీకి సంకేతాలు వెళ్తాయంట. ఇక రాహుల్కు బట్టి చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో కుల గణన సర్వే బాగా జరిగిందా జరగలేదా? ఇకపోతే భారత్ అమ్ముల పదలో ఓరోనేజ్ అంట. భారత్ అమ్ముల పొదలో ఓరోనేజ్ రక్షణ కవచం. ఇక గగనతల రక్షణకు రష్యా సాంకేతికత 80,000 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణుల గుర్తింపు. ఇక 34,000 కోట్ల డీల్ కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఏర్పాటంట మొత్తానికి. ఇక జమిలీ ఎన్నికలతో పెరగనున్న జీడిపి, జమిలీ ఎన్నికలతోని జీడిపి రేటు పెరగనుందట. 1.1% వృద్ధి, 1.5% వృద్ధి ఆర్థికవేత్తల అంచనా ఇది. ఇక జమిలీ ఏ ఒక్క పార్టీ అభిప్రాయమో కాదు, దేశంలోని ప్రజలందరి కోరిక. దాంతో దేశంలో సుమారు సమూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయట. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్తున్నటువంటి అంశం. ఇక గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం అంట మొత్తానికి. ఇకపోతే నిర్లక్ష్యం లేనే లేదని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ ఇక ప్రీమియర్ షోకు వస్తున్నట్లు ఇక పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి ముందే అల్లు అర్జున్ చెప్పిందంట. ముందే ప్రీమియర్ షోకు నిన్న వస్తున్నా అని చెప్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలేదని పోలీసుల మీద నూపుతుండే ఏంది కథ అంతా. తొక్కిస్లాట మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు, అల్లు అర్జున్ తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశం. ఇకపోతే ఆశాల సమస్యల పరిష్కారానికి సిద్ధం. ఇక బీఆర్ఎస్ నేతలు ఆశా వర్కర్లకు మద్దతు కలవడం హాస్యాస్పదం. వైద్య ఆరోగ్య మంత్రి రాజనరసింహ ఇక ఆశల ఆకస్మిక ఆందోళన వెనుక విపక్షాల పాత్ర పైన సర్కారు ఆరా తీసిందట మొత్తానికి. ఇది ఇట్లా ఉంటే తెలంగాణలో ఇది మరి పేపర్ ఎప్పటిది? ఇది 11. ఇవాళ డేట్ ఎంత? ఏదేమైనా ఇక నిన్నటి అయితే వార్తలు, ఇవాళ పేపర్ మరి రావట్లేదు. ఏంది అది స్టార్ట్. బతుకమ్మ పైన కుట్ర. ఇక రేవంత్ రెడ్డిది అన్ని కుట్రలు అయిపోయినాయి, మన బతుకమ్మ మీద కూడా కుట్ర కొనసాగించిందట. మరి ఏం కుట్రను? తెలంగాణ సంస్కృతి మీద కక్ష కట్టినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ సంస్కృతి మీద కక్ష కట్టిండ రేవంత్ రెడ్డి. మరి పోయి కేసీఆర్ మీద కక్ష కడితే అయ్యో పోన్ తిని కేసీఆర్ అయినా ప్రతిపక్ష హోదా మనిషి, ఇవాళ అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు కేసీఆర్ మీద కక్ష కట్టిందంటే అదో పద్ధతి ఉన్నది, అనుకో లెక్క ఉన్నది. ప్రజలు కూడా అయ్యో మంచిగా కట్టింది అనుకునేటోళ్ళు అనుకుంటారు, ఎందుకు కట్టినాయో కొంతమంది అనుకుంటారు. అట్లా కాదు, ఈయన బతుకమ్మ మీద కుట్ర కట్టిండట. మరి తెలంగాణ సాంప్రదాయాల మీద, తెలంగాణ సంస్కృతి మీద కక్ష కట్టినటువంటి రేవంత్ రెడ్డి. ఇగో ఇట్లా ఉన్నది పరిస్థితి. ఒక్కొక్కటిగా మాయమవుతున్న అస్తిత్వ
ప్రతీకలు ఒక్కొక్కటి మాయమైపోతున్నాయి. రేవంత్ సార్ ముఖం గిట్లా వేసిరేందా, మొత్తం కుచ్చులు కురుపులు పెట్టిరేంది గిట్లా, అంత బొట్లు అంటే అంత కోపంతో ఉన్నాడు అన్నట్టు. కోపం సింహగర్జన పులి గర్జన, ఇది మొత్తం మీద ఏదో గర్జన. ఇకపోతే రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరన్ననా? రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి. 70% మంది బతుకమ్మ ఆడరట, అందుకే తీసేసిందట. యొన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడినట. బతుకమ్మను కించపరిచినట్టే చెప్తారు వీళ్ళు, అంటే అందుకే తీసేసిరట. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మనే ఆడతలేరంట. తెలంగాణకు గణనీయమైనటువంటి పండుగ ఏదయ్యా అంటే బతుకమ్మ పండుగనే. గట్లాంటి బతుకమ్మనే ఎవరు ఆడతలేరు అని చెప్తుంటే 70% మంది ఆడరట. ఇది ప్రజలు ఒకసారి గమనించాలి. మరి ఎందుకు తీసేసిరే అంటే బతుకమ్మ ఆడతలేరు అని తీసేసినామంటుండ. బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా? బతుకమ్మ ఆటకు 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక ప్రాంత గొప్పదనాన్ని చాటి చెప్పే కాకతీయ తోరణం చార్మినార్. ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలూదినటువంటి మన సాంప్రదాయం ఇప్పుడు దాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్న పాలకులు. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ మంటగలిపే ఆలోచన చేస్తున్నారట ఇప్పటి పాలకులు అంటే మన కాంగ్రెస్ పాలకులు, రేవంత్ రెడ్డి సార్. ఇకపోతే కేటీఆర్ పైన కౌంటర్ అటాక్ చేయండి. కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దల ఆదేశాలట. కేటీఆర్ పైన కౌంటర్ అటాక్ చేయండి అని చెప్తుండట. ఇక మార్పులు ఎడిట్లు ఏదైనా సరే దాడి తీవ్రంగా ఉండాలని ఆర్డర్. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలో కేటీఆర్ జోక్యం అంటూ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్. ఇక కొద్ది రోజులుగా సర్కారు పైన కేటీఆర్ మాటల యుద్ధం. మాస్ డైలాగులతో ఇక సీఎం రేవంత్కు కౌంటర్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ వివరణ. మొత్తానికి కేటీఆర్ జోరు పెంచడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హస్తం పార్టీ. సోషల్ మీడియాతో వెనకబడ్డామని కూడా ఇటీవలే వేదికల మీద మెరపెట్టుకున్నటువంటి సీఎం. సోషల్ మీడియా బాధ్యులకు రేవంత్ క్లాస్ ఇచ్చినాడంట మొత్తానికి. ఇక చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంను ఇచ్చిండ్రు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ఇచ్చిండ్రట. ఇట్లా ఉన్నది. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటుగా లేఖ రాసిందట. మాటలపైన తప్ప మీరిచ్చిన మాటపైన శ్రద్ధ లేదట. నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి అరగోస పెడుతున్నాడు. ఫోటోలకు ఫోజులు కొట్టి పత్తా లేకుండా పోయినావు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం సంక్షోభమా? మేం ఎన్నడూ పేర్లు మార్చలే, ఇక మళ్ళొచ్చాక ఖచ్చితంగా మారుస్తాం. మీరు పెట్టిన విగ్రహాలు మీ పార్టీ ఆఫీసులకే పంపిస్తాం. వాళ్ళు పెట్టిన విగ్రహాలు వాళ్ళ పార్టీ ఆఫీసులకు పంపిస్తారట. లేఖలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బతుకమ్మ పైన సీఎం పిఆర్ఓ మొత్తానికి వివాదాస్పదంగా ట్వీట్ చేసినారంట. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేం రజాకార్ల వారసులం కాదంటూ పోస్ట్ చేసిందంట. అంటే బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకార్ల వారసులా? ఇది బతుకమ్మను కించపరచడమే కాదు, సంస్కృతికి దాడి అంటూ కూడా తెలంగాణ వాదుల ఆగ్రహం. గతంలో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి 10 టీవీలో కూడా పనిచేసి ప్రస్తుతం సీఎం పిఆర్ఓగా ఉన్న మొత్తానికి మామిడాల శ్రీధర్ ఈయనే ఈ పోస్ట్ పెట్టిందంట. మన సీఎం తెలంగాణ ద్రోహి. మన సీఎం ఎవరి ద్రోహి అయ్యా అంటే మన సీఎం తెలంగాణకు ద్రోహి. ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, ఇక జై తెలంగాణ అనలే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ కూడా యుద్ధం చేయలే, తెలంగాణ కోసం ఎక్కడ కూడా పాటుపడలే. ఆయన నోట్లకెళ్ళి జై తెలంగాణ అన్న వీడియో కూడా ఒకటి లేదు. ఉంటే ఏదన్నా ఉంటే ఒకసారి చూపెట్టుండ్రి. ఆయన ఎక్కడ కూడా జై తెలంగాణ అని బలకలే. అట్లాంటి వ్యక్తికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి అనే పట్టం కట్టిరా. తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తికి ముఖ్యమంత్రినే చేసిరు అంటే అదృష్టము ఎక్కడి నుండి దానికి వస్తుందో ఇట్లా ఉంటుంది. కొట్లాడినోడు తెల్లందాకా పొద్దుందాకా రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకులు నిరసనలు తెలిపినోడికేమో పదవి యోగ్యత లేకుండా పోయింది. ఏ మాట మాట్లాడక జై తెలంగాణ అని కనీసం తెలంగాణ ఉచ్చారణ కూడా పలకనటువంటి వ్యక్తికి ఇవాళ తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారు మన ప్రజలు. అది
పాసువల్లోడు సంపాదించి పెడితే తెల్లవాళ్ళోడు తింటాడు అంటారు చూడు, అవి ఆ శాస్త్రం అయిపోయింది ఇక. ఇకపోతే ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, జై తెలంగాణ అనలే, సోనియా వల్లే తెలంగాణ వచ్చిందంటే ఇక అమరులను అవమానించడమే అని చెప్తున్నటువంటి మాట. సోనియా వాస్తవానికి నిజమే, అమరులు చాలామంది అమరుల త్యాగం చేసిరు, ఎంతోమంది బలిదానాలు అయిపోయినాయి, ఎంతోమంది చనిపోయారు తెలంగాణ కోసం. ఇవాళ సోనియా గాంధీ ఇచ్చిందంటే చనిపోయిన వాళ్ళ బతుకులకు న్యాయం ఎక్కడిది, వాళ్ళకు గుర్తింపు ఎక్కడిది? మరి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత మరి ఇంతమంది బలిదానాలు ఎందుకు జరిగినాయి, అంతమంది ఎందుకు చనిపోయినరు? అవమానించినట్టే వాస్తవానికి. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ నీతులు, ఇక రాజీనామా చేయాలంటే పారిపోయిన రైఫిల్ రెడ్డి రాజీనామా చేయాలంటే, తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే పారిపోయినట రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని తిరిగిన నేత. కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ పదం లేకుండా చేశాయి మొత్తానికి. 2015లో సంగారెడ్డి కలెక్టరేట్లో, మొత్తానికి 2023లో సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టినాం. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తారా? సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలు. మొత్తానికి ఎవరడిగారని మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనవసరం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమని ఎవడడిగిండు? అది మార్చడం అనవసరం, అది మార్చాల్సినటువంటి అవసరం లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడిగారా? ఎక్కడి నుంచి డిమాండ్ రాలే, సభలు పెట్టలే, సమావేశాలు పెట్టలే, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఎవరు అడగలే. డైవర్షన్ కోసమే ఇక విగ్రహం మార్పు అని చెప్తున్నటువంటి అంశం ఇది. ప్రొఫెసర్ కాసిం చెప్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం. ఇకపోతే కూరగాయలు అమ్ముతున్న ఆశా కార్యకర్త. ఇక ఇండి కూటమి బాధ్యత నాదే మమతా బెనర్జీ. ఇకపోతే దయచేసి విషాహారంతో చంపకండి. వరుస ఘటనలపైన ఆర్ఎస్పీ మొత్తానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతగాకపోతే దిగిపోవాలని సూచన. విద్యార్థులకు విషాహారం పెట్టకండి, విద్యార్థులను ముప్పతిప్పలు పెట్టకండి, పాలన చేతగాపోతే దిగిపోండి అని చెప్తున్నటువంటి కథ. ఇక రేవంత్ సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ షాక్ ఇచ్చిందట మొత్తానికి. మద్దూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పైన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు వచ్చినాయంట. 4 వారాల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు, లేదంటే వ్యక్తిగతంగా ఇక హాజరు కావాల్సి ఉంటుందని కూడా వార్నింగ్, హాజరు కావాల్సి ఉంటుందని. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఉన్నాయట. ఇక ఇట్లా ఉన్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాలం చెల్లిపోయినటువంటి మందులే దొరుకుతున్నాయి. గతంలో అడ్డగోలు ఉండే మందులు ప్రభుత్వ హాస్పిటల్కు బ్రహ్మాండంగా పోయిర్రు ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పోదామంటే భయపడుతున్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో ఘటన. ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు, వాటిని వినియోగించడం లేదంటున్న సిబ్బంది. బయో వేస్టేజ్కు తరలిస్తున్నామని బకాయింపు. జిల్లా వైద్య అధికారుల లేఖలో ప్రకటన. ఇక సారంగాపూర్ విద్యార్థులపైన కవిత స్పందన. ఇదే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో, ఇక రాష్ట్రంలో ఏది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఇట్లా ఉన్నాయి.